మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. ఇవాళ మనతో డైరెక్టర్ అజయ్ కౌటిల్య గారు ఉన్నారు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. దాని గురించి సార్ ఏమనుకుంటున్నారు? ఎందుకంటే పబ్లిక్ టాక్స్లోకి వెళ్తే చాలామంది వరకు ఐబొమ్మ రవి మా దేవుడు, అతని వల్లే మేము ఫ్రీగా సినిమాలు చూసామని కొంతమంది ఉంటే, ప్రొడ్యూసర్ల దగ్గరికి వచ్చేసరికి అతన్ని ఎన్కౌంటర్ చేయాలని కొంతమంది. మరి చూద్దాం సార్ ఏమంటారు యాజ్ అ డైరెక్టర్గా. సార్ నమస్కారం అండి. నమస్తే బ్రదర్. సార్, మరి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. అవును. మరి అతన్ని ప్రొడ్యూసర్లు అందరూ ఏమంటున్నారంటే అతన్ని ఎన్కౌంటర్ చేయాలని, లేకపోతే ప్రజల్లో కొంతమంది ఏంటంటే అతనికి ఉరిశిక్ష చేయాలని అని అంటూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే హర్షిస్తున్నారు, లేదు అతను చేసింది మంచి పనే, అతని వల్ల చాలామంది మేమంతా ఫ్రీగా సినిమాలు చూసాం, టికెట్లు ఇట్లా అంత ఉండటం వల్ల అని అంటున్నారు. మీరేమంటారు? ఇక్కడ ఐబొమ్మ రవి చేసిన పని అందరికి సరే, కొంతమందికి ఇండస్ట్రీకి మాత్రం నష్టం జరిగింది. అంటే ఆ పేమెంట్ అనేది చిన్న పేమెంట్ కాదు, కొన్ని కోట్ల రూపాయలు కూడా నష్టం జరిగింది. అంటే ఐబొమ్మ రవిలా అంటే ఐబొమ్మ అనేది ఒక పైరసీ కంపెనీ ఒకటి కాకుండా అలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. బట్ ఐబొమ్మ అనేది మాత్రం ఇండియాలో చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఐబొమ్మ రవి సినిమాలని పైరసీ చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇండస్ట్రీకి అయితే చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఆ నష్టం వల్ల ఎంతోమంది ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు, ప్రొడ్యూసర్లకి ఎంతోమంది ఆస్తి నష్టం కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రీసెంట్లీ మన తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి ఎదిగే స్థాయికి వచ్చాయి. ప్రపంచ స్థాయికి ఎదిగే స్థాయికి వచ్చేది ఐబొమ్మ వల్ల కూడా ఫ్రీ ప్రమోషన్ అవుతుంది, పబ్లిక్లకు వెళ్తుంది. ఆ పబ్లిక్లకు కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఏంటంటే హెవీ బడ్జెట్ సినిమాలకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల టికెట్లు పెంచడం జరుగుతుంది. ఆ టికెట్లు ఎందుకు పెడుతుందంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టడం వల్ల ఈ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రికవరీ చేసుకోవడానికి చాలా టికెట్లు పెంచడం కానీ కొన్ని ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్లోనే సరే ఒక హ్యాకింగ్ చేశాడు, పైరసీ జరిగే ఐబొమ్మ అనే ఒక ప్రైవేట్ పైరసీ కంపెనీ నుంచి బయటికి ఫ్రీ ఆఫ్ ప్రమోషన్లో సినిమాలు తీసుకొచ్చాడు. దానివల్ల ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న సమ్ పెద్దలు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, సినిమా మెయిన్ యాక్టర్స్ కావచ్చు అండ్ స్టార్స్, హీరోస్ కావచ్చు, వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. ఈ విషయంలో నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళింది. ప్రపంచ స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా ఈరోజు అట్టర్ ప్లాట్ టపేల్న ఆర్థికంగా నష్టపోయి కింద పడిపోతుంది. కాబట్టి నేను కూడా చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నాను. కానీ ఇదే విషయంలో కూడా అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్, అందరికీ, ప్రొడ్యూసర్స్ అందరికీ, సీనియర్ హీరోలకి, స్టార్స్కి, యాక్టర్స్కి, టెక్నీషియన్ అందరికీ కూడా సార్ నేను ఒక్కటి అడుగుతాను సార్. ఈరోజు నాకు కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే నా పర్సనల్గా కూడా నేను ఒక 2 చిన్న సినిమాలు, భూత్ బంగ్లా, చిట్టిబాబు అనే 2 సినిమాలు చేశాను. నా సినిమాలు థియేటర్లో రాకముందుకే ఐబొమ్మలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. దానివల్ల ఏంటంటే నాకు ఎంతో కొంత నష్టం జరిగింది. నేను చేసిన పబ్లిసిటీ కూడా నాకు కూడా అన్యాయం జరిగింది. బట్ నేను కూడా ఆ నష్టంలో నేను కూడా ఒక భాగస్తున్నే. కానీ అది పక్కకు పెడితే సార్, ఈరోజు నాగార్జున గారికి అండ్ చిరంజీవి గారికి, సార్ మీరు ఇండస్ట్రీలో మీరే పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరికి మీరే ఇన్స్పిరేషన్, మీరే చాలామంది గైడెన్స్ ఉండాలి. కానీ నాది ఒక చిన్న సూటికి వచ్చాను సార్ అందరికీ. సార్, చిన్న సినిమాల గురించి మీరు ఏ ఒక్కరైనా, ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ హీరో అయినా, ఎవరైనా, ఎక్కడైనా, ఎలా అయినా మీరు మాట్లాడారా సార్ చెప్పండి? అది మాకు చిన్న సినిమాలకు థియేటర్లో లేకుండా, ప్రమోషన్కి సపోర్ట్ లేకుండా, ఎన్ని సినిమాలు, చిన్న సినిమాలు థియేటర్లకు నోచుకోకుండా, సినిమాలు ఆగిపోయిన సినిమాలకు ఎంతమంది ప్రొడ్యూసర్ నష్టపోతారు సార్? ఈ నష్టం ఎక్కడి నుంచి జరుగుతుంది? థియేటర్లు సపోర్ట్ లేకపోవడం వల్ల జరుగుతుంది కదా సార్. అంతెందుకు సార్, ఎవడైనా ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలు సంవత్సరానికి మినిమం తక్కువలో ఒక 2000 సినిమాలు ఫిలిం ఛాంబర్లో రిజిస్ట్రేషన్లో జరుగుతున్నాయి టైటిల్స్. దాంతోపాటు మినిమం ఒక 1000 సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి. కంప్లీట్ అయిన సినిమాలు ఒక 500 సినిమాలు ఉన్నాయి. కంప్లీట్గా సినిమా సెన్సార్ అయిపోయి సెన్సార్కి రెడీగా ఉన్న సినిమాలు సంవత్సరానికి, చిన్న సినిమాలు ఒక 200 సినిమాలు ఆర్టిస్టులు పట్టుకొని, చిన్న నిర్మాతలు కావచ్చు, చిన్న డైరెక్టర్లు కావచ్చు, అప్కమింగ్ యాక్టర్లు, వీళ్ళందరూ ఎంత నష్టపోతారు సార్? 200 సినిమాలలో చిన్న సినిమాలు కనీసం ఒక 20 సినిమాలు రిలీజ్ అవుతలేదు సంవత్సరానికి. అంటే ఇంత బడ్జెట్ వచ్చింది. ఫిలిం ఛాంబర్కు రావాల్సిన పేమెంటు, ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1000 రూపీస్, దాన్ని రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ ఉంటుంది. బ్యానర్ ఒక లైఫ్ లాంగ్ చేసుకుంటే 30,000 రూపీస్, 1 ఇయర్ తీసుకుంటే 5,000. ఇలా సంవత్సరానికి మినిమం మన ఛాంబర్లో ఎంతమంది టైటిల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎంతో కొంత చిన్న సినిమాల నుంచి ఛాంబర్కి ఫండింగ్ వస్తుంది. తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్కి ఫండింగ్ వస్తుంది. కానీ చిన్న సినిమాల పరిస్థితి ఏ ఒక్క రోజైనా రిలీజ్ చేశారా సార్?
చిన్న సినిమాల రిలీజ్ గురించి ఏ ఒక్క స్టార్ హీరో కావచ్చు, ఏ ఒక్క ప్రొడ్యూసర్ కావచ్చు, ఏ ఛాంబర్ నుంచి అయినా ఏ ఒక్కరైనా మీరు సపోర్ట్ చేశారా సార్? ఈరోజు ఐబొమ్మ ద్వారా పెద్ద సినిమాలు నష్టపోయినందుకు నేను బాధపడుతున్నా సార్. ఈరోజు మీరు బాధపడుతున్నారు సార్. కానీ ఈరోజు మీకు బాధ తెలిసింది సార్. చిన్న సినిమాలు రిలీజ్ కానటువంటి ప్రతి డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోలు, యాక్టర్స్, కెమెరామెన్లు, టెక్నీషియన్లు, దానికి పెట్టిన ఫైనాన్సర్లు చిన్న సినిమా అనే ఒక సినిమా పిచ్చితోటి ఊర్లో ఉన్నటువంటి ఆస్తులు మొత్తం అమ్ముకొస్తాను, ఇండ్లు, పొలాలు, ఎన్నో ఆర్థిక సమస్యలు తీసుకొచ్చి సినిమాలు కంప్లీట్ చేసినటువంటి సినిమాలకి థియేటర్లు లేక, రిలీజ్ కాలేక, ఎలాంటి పెద్ద స్టార్లతోటి కావచ్చు, పెద్ద డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉన్నటువంటి ఎలాంటి వారి చోటు కూడా చిన్న సినిమాలకు రిలీజ్కు నోచుకోలేనటువంటి యొక్క బాధ కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి నేను మీకు రిక్వెస్ట్ చేసుకొని ఈ యొక్క మెసేజ్ మా చిన్న సినిమాల బాధ కూడా మీకు తెలియాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కానీ ఐబొమ్మ చేయడం వల్ల, ఎందుకంటే సార్ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. స్వామి నన్ను అడిగింది ఐబొమ్మ గురించి, బట్ చిన్న సినిమాల బాధ కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఆ బాధ కూడా ఆల్ తెలంగాణ పీపుల్స్ కావచ్చు, ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, స్టార్ హీరోలకు కావచ్చు, ఎవరికైనా ఇదాన్ని కూడా బాధపడాలి. మీరు కూడా చిన్న సినిమా కళాకారులను అందరినీ కూడా మీరు సపోర్ట్ చేయాలి. ఈరోజు బాధ మీకు తెలిసినట్టు మా బాధ మేము ఎన్నో సంవత్సరాల నుంచి చిన్న సినిమాల బాధ ఉంటుంది. ఈ బాధని మీరు ఖచ్చితంగా ప్రత్యక్షంగా మీరు అందరినీ పిలుచుకొని మీరు ఈ చిన్న సినిమాలకు కూడా అవకాశం ఇస్తే మీకు మేము సపోర్ట్ ఉంటామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దాంతోపాటు ఐబొమ్మ రవి చేయడం వల్ల కొన్ని కోట్ల రూపాయలు పబ్లిక్ తోటి, అంటే మన ఇండియా దాటిపోయి వరల్డ్ లెవెల్లో మన తెలుగు సినిమాలని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాంటి హెవీ కాంపిటీషన్లో బాగా డబ్బు ఖర్చు పెట్టి ఆ డబ్బు రికవరీ చేసుకోవడానికి టికెట్లు పెంచడం వల్ల ఎట్ ద సేమ్ టైమ్ ఈరోజు సార్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, పబ్లిక్లో ఉన్న మాట నేను మాట్లాడుతున్నాను సార్. ఇది నా పర్సనల్ గ్రజ్ కాదు. 2000 వేసి 1000 రూపాయలు 500 ఇలా హెవీ టికెట్లు పెంచడం ఒకటి మైనస్. రెండోది వచ్చేసి థియేటర్లకు వెళ్ళిన తర్వాత పాప్కార్న్ ధరలు కావచ్చు, వెహికల్ టికెట్లు కావచ్చు, ఇలాంటి మినిమం కామన్ పీపుల్ థియేటర్లకు వెళ్ళి చూడడానికి ఎవరు నోచుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పైరసీ చేసిన వాడి కంటే చూసే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు సార్. ఎందుకంటే వాడు సంపాదన నెలకు 10,000 ఉంటే 2,000 చిన్న థియేటర్కి వెళ్ళి చూడాలంటే వాడికి చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇలాంటి ఐబొమ్మ ఎంకరేజ్ చేయడానికి సాక్షాత్తు ప్రజలే కారణం. ఈ ప్రజలు ఎందుకు కారణం అవుతుందంటే, వీళ్ళకు జరిగే 1000 రూపాయలు 2,000 నష్టం జరుగుతుంది. వాళ్ళ ఆర్థిక స్తోమత తక్కువ ఉంది కాబట్టి ఈ స్తోమత తగ్గట్టు వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది కాబట్టి దాన్ని ప్రొజెక్టర్లు వేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చూస్తున్నారు. కాబట్టి ప్రజలకు వాళ్ళకు మనకు టికెట్ల ధరలు పెరగడం వల్ల, కొన్ని సమస్యల వల్ల, ఇలాంటి జరగడం వల్ల ప్రజలు దాన్ని పైరసీ చేయడానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దానికి ఒకటి సామాన్యుడికి చిరాకు దొబ్బేసి వాడు ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలని చెప్పి వాడే ఒక ఆలోచన అనేది ఈరోజు ఒక పైరసీ కంపెనీ ఏర్పాటు చేయడానికి వచ్చింది. కానీ రవికున్న టాలెంట్ ఒక సీనియర్ ఆర్టిస్ట్ చెప్పారు ఒక షోలో, రవికున్న టాలెంట్ ప్రపంచాన్ని వణికించేంతటి టాలెంట్ ఐబొమ్మ రవికి ఉంది. కానీ అది సినిమా పైరసీ పైన చేయడం నాకు మాత్రం చాలా బాధాకరంగా ఉంది. కానీ ఇది నేను ఒక విధంగా ఎంకరేజ్ చేయటం లేదు, బట్ కాకపోతే ఉన్న సమస్యని పరిష్కరించాలంటే మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకు సార్ అంటే, ఐబొమ్మ రవిని పట్టేసుకున్నారు, లోపల వేసేసారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతోమంది కష్టపడ్డారు, గవర్నమెంట్ కష్టపడింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆల్ పోలీసులు ఎంతో ఇబ్బందుల పాలైపోయినా కూడా వాళ్ళ ఒక ప్లాన్ స్కెచ్ ప్రకారంగా ఆయన పట్టుకొని లోపలేశారు. ఆ లోపలికి వెళ్ళాడు, బయటికి రాలేదు. ఇలా ఐబొమ్మ 1 అని చెప్పేసి ఇంకొక వెబ్సైట్ రిలీజ్ అయిపోయింది. ఇలాంటి ఎంతోమంది పుట్టుకుంటూ వస్తాయి. ఐబొమ్మ లాంటి పైరసీ సినిమాలను ప్రజలే చూడకుండా ఉండాలి అంటే ఫస్ట్ మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సినిమా టికెట్లు కొంచెం డౌన్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా సర్దుకొని కొన్ని సమస్యలను మనం కంట్రోల్లో పెట్టుకొని ప్రజలకు ఈజీగా తీసుకెళ్ళేటట్టు చేయగలిగినట్టయితే ప్రజలే ఇలాంటి పైరసీని అనేది ఆపేస్తారని చెప్పేసి నా నమ్మకం. ఉదాహరణకు ఎందుకంటే, బలగం సినిమా వచ్చింది, దిల్రాజు గారు చేశారు, చిన్న సినిమా. ఆ చిన్న సినిమా ఇండియాని మొత్తం షేక్ చేసేసింది. మన తెలుగు ఉన్నట్టు తెలుగు పీపుల్స్ ఎక్కడెక్కడ వాళ్ళందరూ షేక్ చేశారు. పాతకాలంలో నేను చిన్న ఉన్నప్పుడు పర్దా థియేటర్లు ఏ విధంగా ఉన్నాయి, మళ్ళీ పర్దాలు ప్రొజెక్టర్లు వేసుకుని ఆ సినిమాని అంత ప్రమోషన్ చేశారు. థియేటర్లు ఫుల్ కలెక్షన్ వచ్చింది. పెద్ద సినిమాకి ఎందుకు రాలేకపోయారు, చిన్న సినిమాకి ఎందుకు వచ్చారంటే, చిన్న సినిమాకి సంబంధించినట్టు చిన్న టికెట్లు పెట్టి చిన్న సపోర్ట్ మంచి కాన్సెప్ట్ తోటి వచ్చారు కాబట్టి ప్రజలు ఆదరించారు. అదే పెద్ద సినిమాకి ఇమీడియట్లీ ఐబొమ్మకు వెళ్ళి పైరసీ దాంట్లోకి ఎందుకు చూస్తున్నారంటే, ఇక్కడ హెవీ బడ్జెట్ పెట్టలేక ప్రజల ఇబ్బందుల వలన కొన్ని పైరసీ దారులకు
దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పైరసీ దాంట్లోని కంప్లీట్గా అరికట్టాలంటే ప్రజలని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ప్రజలని కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే ప్రజలకు సరిపడేటటువంటి బడ్జెట్ కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి టికెట్లు, కొన్ని సమస్యలను, టికెట్లు ఒకటి కాకుండా పాప్కార్న్ కావచ్చు, ఇప్పుడు చాలామంది ఆడియన్స్ సినిమా మీద ఎంతో ట్రోల్స్ చేస్తారు. ఈ ట్రోల్స్ ఆగిపోవాలంటే మనం కూడా ప్రజలే మన దేవుళ్ళు కాబట్టి ప్రజల కొరకు కూడా మనం ఒక 2 స్టెప్పులు దిగి వాళ్ళకు అందుబాటులోకి తీసుకొస్తే పైరసీ కంపెనీలు మనం ఆపడం కాదు, ప్రభుత్వం ఆపడం కాదు, ప్రజలే ఆపేస్తారని చెప్పి నా నమ్మకం. ఈ విధంగా నా వంతు నేను చెప్పాలనుకుందని చెప్పుకున్నాను. బట్ ఈరోజు సినిమా కళాకారులందరూ కూడా ఏంటంటే ఐబొమ్మ నష్టం వల్ల ఎన్నో పెద్ద సినిమాలు నష్టపోయాయి. బట్ అదేవిధంగా పెద్ద సినిమాలు వాళ్ళందరూ కలిసి చిన్న సినిమాలు రిలీజ్ చేయకుంటే చిన్న సినిమాలు చేసినటువంటి ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అదే బాధ అనుభవిస్తారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు బాధ మాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. ఇదంతా మన ఒకటే కుటుంబం కాబట్టి చిన్న సినిమాల్లో కూడా మీరు అందరూ సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి సరి అయినటువంటి ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్ళడానికి నా వంతు నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి మీ అందరి ముందు మనవి చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.